మంచి ఉద్యోగం సంపాదించాలనే కల ఉండేది. కానీ ఒక సమస్య ఉండేది. అతని దగ్గర ల్యాప్టాప్ లేదు. ప్రతి సాయంత్రం పని ముగిసిన తర్వాత అతను ప్రభుత్వ గ్రంథాలయానికి వెళ్ళేవాడు. పుస్తకాలు తీసుకుని చదివేవాడు. చేతితో నోట్స్ రాసుకునేవాడు. గంటల తరబడి ఇంటర్వ్యూ ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేవాడు. కొంతమంది నవ్వుతూ, ల్యాప్టాప్ లేకుండా నువ్వు ఎలా పోటీ పడగలవు అని అడిగేవారు. అర్జున్ మాత్రం చిరునవ్వుతూ నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపలేదు. కొన్ని నెలల తర్వాత అతను ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇంటర్వ్యూయర్ అడిగాడు, ఈ ఇంటర్వ్యూకి నువ్వు ఎలా సిద్ధమయ్యావు? అర్జున్ సమాధానం ఇచ్చాడు, నా దగ్గర అత్యుత్తమ సౌకర్యాలు లేకపోయినా నేర్చుకోవడాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఒక వారం తర్వాత, అభినందనలు అర్జున్, మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారు. మొదటి జీతంతో అతను ఒక కొత్త ల్యాప్టాప్ కొనుగోలు చేశాడు. అయినా కూడా అతను అదే గ్రంథాలయానికి వెళ్ళేవాడు. అది అతనికి అవసరం కాబట్టి కాదు, తన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోవడానికి. నీతి: విజయం అనేది మన దగ్గర ఏమి ఉందనే దానిపై ఆధారపడదు, మన దగ్గర ఉన్న వాటిని ఎలా ఉపయోగించుకుంటామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న నీతి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో మై ఇన్స్పిరేషన్ ఛానల్. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.